ఈ పిక్చర్ చూసారా? చూస్తే ఏమనిపిస్తుంది? జనరల్గా ఈ వైట్ బర్డ్ ఇక్కడున్న ప్యారెట్స్ లాగా ఉండాలి అని తనని తను పెయింట్ చేసుకుంటుంది. జనరల్గా కొంచెం దీన్ని మనతో పోల్చుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్ విమెన్ ఈ సోషల్ కంపారిజన్ అనే ఒక ట్రాప్లో పడతారు. మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా, ట్రెండ్ 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 అని చెప్పి ఏది వస్తుంటే అది ఫాలో అవుతూ ఉంటాం కూడా. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనకేం కావాలి అనే దానికన్నా కూడా ఇంకొకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. మనం వేసుకునే బట్టల్లో అయినా, మనం వేసుకునే నగల్లో అయినా, మనం వేసుకునే ఏ థింగ్స్లో అయినా, మనం చూసేవైనా, ఏదైనా కానీ ఎవరైనా ఏదైనా చెప్తే అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నట్టు. వేరే వాళ్ళని చూసి ఎక్కువ ఇమిటేట్ చేస్తాం. సో అలా చేయడం వల్ల మనం ఏంటి అనేది మనం కోల్పోతాం. ఇది వీళ్ళలాగా ఎంత పెయింట్ చేసుకున్నా దాని న్యాచురల్గా ఏదైతే ఉంటుందో అదే దానికి అందం ఇస్తుంది. ఎందుకంటే ఈ పెయింట్ పోవచ్చు, లేకపోతే ఆ పెయింట్ సరిగా లేదు అనిపించవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు మీ ట్రూ సెల్ఫ్ తోటి కనెక్ట్ అవుతారో, మీరేంటి అనే మీ వాల్యూ ఏంటి అనేది మీరు తెలుసుకుంటారో, అప్పుడు మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళని చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాదు, వీళ్ళని చూసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. స్టాప్ చేసింగ్ యువర్ సెల్ఫ్ జస్ట్ టు ఫిట్ ఇన్ టు ఏ రూమ్. యూ డోంట్ బిలాంగ్. బీ యువర్ సెల్ఫ్. ద రైట్ పీపుల్ విల్ లవ్ యూ ఫర్ హూ యు ఆర్. మనం ఏంటి అనేది మనలాగా మనం ఉంటే, మనం ఏంటి అనే మన ట్రూ సెల్ఫ్ తోటి మనం కనెక్ట్ అవుతే, మనం మన లాంటి పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇంకొకరిలాగా మనము మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఏదైతే ఉంటుందో ఆ ట్రూ నేచర్, మన ఇన్నర్ బ్యూటీ ఏంటి అనేది మనం తెలుసుకుంటే మనం చాలా బ్యూటిఫుల్గా ఉంటాం. సో స్టాప్ చేసింగ్. ఇక్కడ నుంచి ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ, ఎవరి అన్న ఇన్ఫ్లుయెన్సెస్కి మీరు గురి అవుతున్నా, మీలో ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తున్నా, అదే వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పి తెలియకుండానే ఈ సోషల్ కంపారిజన్, ఈ సోషల్ మీడియా ట్రాప్స్లలో పడుతూ ఉంటాం. సో ఆ ట్రాప్స్లో పడకుండా మీ ఐడెంటిటీ ఏంటి, అసలు మీరేం చేయాలి అనేది ఇలా ఆలోచిస్తూ ఉంటే మీ సెల్ఫ్ తోటి మీరు కనెక్ట్ అవుతారు. అంటే మీ లోపలికి మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఒకటి మటుకు నిజం, మనిషి ఎప్పుడైతే తన లోపలికి తను అంతర్మథనం చేసుకొని తన లోపలికి తను ట్రావెల్ చేస్తారో అప్పుడు వాళ్ళ లోపల ఉన్న నిజమైన ఆ ప్రతిభ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో మీ లైఫ్లో ఎప్పుడైనా కానీ ట్రెండ్కి తగ్గట్టుగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి కన్నా కూడా మీరు న్యాచురల్గా ఎలా ఉంటే బాగుంటారో దానికి కనెక్ట్ అవ్వండి. దాట్ గివ్స్ ద అవుటర్ రిఫ్లెక్షన్. ఎప్పుడైతే మనం ఇన్సైడ్ బ్యూటిఫుల్గా ఉంటామో అవుట్ సైడ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాం. సో ఒక బర్డ్ ఇంకో బర్డ్తో కంపేర్ చేసుకుంటే తన న్యాచురల్గానే తన వాల్యూని పోగొట్టుకుంటుంది. అంటే మనం తెలుసు కదా, ప్యారెట్కు ఉండాల్సిన వాల్యూ ప్యారెట్కు ఉంటుంది, కోకిలకు ఉండాల్సిన వాల్యూ కోకిలకు ఉంటుంది, పీకాక్కు ఉండాల్సిన వాల్యూ పీకాక్కు ఉంటుంది. సో ఎందుకంటే ఎవ్రీ బర్డ్ ఈజ్ యూనిక్. అలానే మనం కూడా ప్రతి ఒక్కళ్ళలో కూడా డిఫరెంట్ స్కిల్స్, డిఫరెంట్ పొటెన్షియల్స్ ఉంటాయి. సో మన పొటెన్షియల్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే మనం ఇంకొకళ్ళని చూసి ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాల్సిన పనే ఉండదు. సో మీరు అగ్రీ చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.